సామాన్య సమీకరణాలు సెషన్ 3 5p + 3 = 2p + 9లో LHS మరియు RHSలను గుర్తించండి. LHS అంటే ఎడమ వైపున ఉన్నటువంటిది, అంటే కి ఎడమ వైపున ఉన్నటువంటిది. LHS = 5p + 3. RHS కి కుడి వైపున ఉన్నటువంటి దాన్ని RHS అంటాం. RHS = 2p + 9. రెండవ సమస్య 2 + y = 5 సమీకరణమును యత్నదోష పద్ధతిలో సాధించండి. పట్టికలో ప్రతిక్షేపించిన విలువ, తర్వాత LHS విలువ, తర్వాత RHS విలువ, LHS RHSలు సమానమా అనేటువంటి అంశాలు ఉంటాయి. మొదటిది ప్రతిక్షేపించిన విలువ, దాంట్లో y, తర్వాత 2 + y, తర్వాత RHS దగ్గర 5. మొట్టమొదటిది 2 + yకి 1 ఇస్తున్నాం ఇక్కడ, కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది? 3 అవుతుంది. 2 + y అంటే yకి 1 కాబట్టి 2 + 1 = 3, అంటే 2కి 1 కలిపితే 3. మరి ఈ 3 5కు సమానం అవుతుందా? 5కు సమానం కాదు. అట్లాగే y ఉన్న దగ్గర మనం 2 ప్రతిక్షేపిస్తాం, అంటే 2 + y కాబట్టి 2 + 2 = 4 అవుతుంది, అంటే 2కి 2 కలిపితే 4. మరి 4 అనేది 5కు సమానం అవుతుందా? 5కు సమానం కాదు. అట్లాగే y యొక్క విలువ 3 తీసుకుందాం. 2 + y అంటే 2 ప్లస్ y ఉన్న చోట 3 ప్రతిక్షేపిస్తాం. 2కు 3 కలిపితే 5 అవుతుంది. మరి ఈ 5కు సమానం అవుతుందా కాదా? ప్రతి సంఖ్య దానికదే సమానము, కాబట్టి ఇక్కడ సమానం అగును. కాబట్టి ఈ సమస్యకు సాధన ఏమవుతుంది? y = 3 ఉన్నప్పుడు 5కు సమానమైంది, అంటే ఎడమవైపు కుడివైపు సమానమైంది, కాబట్టి ఈ సమస్య సాధన y = 3 అవును. మూడవ సమస్య x + 5 = 9 పదాల పక్షాంతరం చేయకుండా సాధించి ఫలితాన్ని సరిచూడండి. x + 5 = 9. ఇరువైపులా మనం ఏం చేస్తామంటే 5ను తీసివేస్తాం. ఎందుకు? మనం సాధించాలంటే కేవలం x యొక్క విలువ మాత్రమే మనకు కావాలి. కాబట్టి x పక్కన ఏముంది? 5 ఉంది. ఏం 5 ఉంది? +5. కాబట్టి దాన్ని -5 చేసినట్టయితే +5కు -5 పోతుంది, కాబట్టి +5కి మనం -5 కలపాలి, అంటే 5ను తీసివేయాలి. మరి ఇరువైపులా కూడా మనం 5ను తీసివేస్తాం. అప్పుడు +5కు -5 పోతుంది. 9లో నుంచి 5 పోతే 4 మిగులుతుంది. ఇప్పుడు సరి చూద్దాం దాన్ని. x + 5 = 9లో LHS x + 5 అంటే x ఉన్న స్థానంలో మనం ఎంత ప్రతిక్షేపించాలి? 4 ప్రతిక్షేపించాలి. కాబట్టి ఇక్కడ x కింద 4 రాస్తాం, +5 ఎలా ఉందో అలానే రాసుకుంటాం. ఇప్పుడు 4కి 5 కలిపితే ఎంత అవుతుంది? 9 అవుతుంది. LHS = 9, RHS కూడా 9 ఉంది. కాబట్టి ఈ సమస్యకు సాధన ఎంత అవుతుంది? x = 4 అనేది
సత్యము. నాలుగవ సమస్య, 12 + y = 20 పదాలు పక్షాంతరం చేయుట ద్వారా సాధించండి మరియు ఫలితాన్ని సరిచూడండి. ఇక్కడ 12 + y = 20 మనము సాధించడం అంటే చరరాశి యొక్క విలువ కనుక్కోవటం. మరి చరరాశి y పక్కన ఎంత ఉంది? +12 ఉంది. తర్వాత +y +12. కాబట్టి ఈ +12ను కుడివైపునకు పక్షాంతరం చేయగా లేకపోతే పక్షాంతరం చెందించగా -12 అగును. -12ను తీసుకెళ్తే +12 అవుతుంది. +12ను తీసుకెళ్తే -12 అవుతుంది. ఇప్పుడు y = 20 - 12. 20లో నుంచి 12 తీసివేస్తే మనకు 8 మిగులుతుంది. కాబట్టి y = 8 అగును. దీన్ని మనం ఇప్పుడు సరిచూద్దాం. మనకి ఇచ్చినటువంటి సమస్యలో y యొక్క విలువ ప్రతిక్షేపించి సరిచూద్దాం. 12 + y = 20 ఇది మన సమస్య. దీనిలో LHS ఎంత? 12 + y. y ఉన్న చోట మనం 8 రాద్దాం. 12 + 8. LHS మనకి ఎంత అవుతుంది? 12కు 8 కలిపితే 20. మరియు RHS ఎంత అవుతుంది? ఆల్రెడీ మనకి ఇచ్చిన దాంట్లో RHS 20 ఉంది. కాబట్టి ఇక్కడ LHS RHS అయింది. కావున y = 8 విలువ సత్యము. ఐదవ సమస్యలో మనకు ఒక చెంచా ఇవ్వబడింది పటంలో. ఆ పటం యొక్క పొడవు అంటే ఆ చెంచా యొక్క మొత్తం పొడవు ఇచ్చారు. ఇక్కడ ఎంత? అది 15 సెంటీమీటర్లు. మొదల నుండి చివరి వరకు ఉన్నటువంటి మొత్తం కొలత 15 సెంటీమీటర్లు. అట్లాగే సమస్యలో చెంచా యొక్క తల భాగము x సెంటీమీటర్లు, తల భాగం నుండి చివరి వరకు ఉన్నటువంటి కొలత 11 సెంటీమీటర్లు. జాగ్రత్తగా గమనించండి. మనకి ఇవ్వబడినటువంటి చెంచా పటంలో చెంచా యొక్క తల భాగము x సెంటీమీటర్ల కొలతుంది. తల భాగం నుండి చివరి వరకు ఉన్నటువంటి కొలత 11 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. ఐదవ సమస్యలో పటంలో చూపబడిన సమాచారంను సమీకరణ రూపంలో రాయండి. సమీకరణం సాధించి x విలువ కనుగొనండి. అంటే ఇక్కడ చెంచా మొత్తం కొలత పటంలో మనం చూసాం. అది 15 సెంటీమీటర్లు. చెంచా తల భాగం కొలత పటంలో చూపబడినట్టుగా x సెంటీమీటర్లు. చెంచా మిగిలిన భాగం కొలత తల భాగం తర్వాత కింది నుండి చివరి వరకు 11 సెంటీమీటర్లు. పటాన్ని మళ్ళీ ఒకసారి మీరు గమనించి ఈ కొలతలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. చెంచా మొత్తం కొలత 15 సెంటీమీటర్లు, చెంచా తల భాగం కొలత x సెంటీమీటర్లు, చెంచా మిగిలిన భాగం కొలత అంటే తల భాగం తర్వాత చివరి వరకు 11 సెంటీమీటర్లు. చెంచా 2 భాగాల మొత్తం అంటే తల భాగము ప్లస్ తల భాగం నుండి కిందికి ఉన్నటువంటి భాగము కలిపితే చెంచా మొత్తం కొలతకు సమానం. అంటే x సెంటీమీటర్లు
ప్లస్ 11 సెంటీమీటర్లు కలిపి మొత్తం చెంచా 15 సెంటీమీటర్లకు సమానం. కాబట్టి ఎక్స్ ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 15, అంటే ఎక్స్ ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 15. ఇక్కడ మనము ప్లస్ 11ను పక్షాంతరం చెందిద్దాం, అంటే కుడివైపు ఈజ్ ఈక్వల్కి కుడివైపు తరలిద్దాం. అంటే ప్లస్ 11 ఏమవుతుంది, మైనస్ 11 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15 మైనస్ 11, అంటే ఎక్స్ విలువ 15లకి వెళ్ళి 11 తీసివేస్తే 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సరిచూచుట. ఎక్స్ ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 15. ఎక్స్ ఎక్కడుంటే మనము అక్కడ 4 ప్రతిక్షేపించాలి. ఎందుకంటే మనకి ఎక్స్ యొక్క విలువ 4 వచ్చింది కావున ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ మనము 4 ప్రతిక్షేపించాలి. ఎక్స్ కింద 4 రాస్తాం, ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు కలిపితే 15 అవుతుంది. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 15, ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 15. అంటే ఎల్హెచ్ఎస్ 15 మరియు ఆర్హెచ్ఎస్ 15. కావున ఈ రెండు సమానం కావున ఎక్స్ యొక్క విలువ 4 సాధన అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సాధన అగును.